హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఇక సీనయ్య లక్ష్మి చిన్న కూతురు జాను పెళ్లిని ఎంతో బాగా జరిపిస్తున్నారని వచ్చిన చుట్టాలందరూ మాట్లాడుకోవటమే కాకుండా కొడుకులు సైతం ఏంటిదంతా కూడా, ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, మేము పెళ్లి చేయటానికి లోపలికి రాము అని చెప్పేసేసి కొడుకులు ఇద్దరు కూడా చెప్పడంతో, ఒరే నేనేమీ అప్పు చేయలేదు, ఆ అప్పు మీ నెత్తి మీద వేయటం లేదు సరేనా, ఇదంతా కూడా నా కష్టాజితం మాత్రమే అని చెప్పేసేసి సీనయ్య చెప్పటంతో, అలా చెప్పావు, పెళ్ళికి మేము ముందు అంతా రెడీ చేస్తాం, పదండి లోపలికి వెళ్దాం అని చెప్పేసి అందరూ లోపలికైతే వెళ్ళిపోతారు. ఆ తర్వాత బసవ వాళ్ళ ఫ్యామిలీ కూడా వస్తారు కదా. ఇక ఫ్యామిలీ అంతా వచ్చినందుకు చాలా సంతోషం వదిన గారు, అక్కడ జానుకి పసుపు ఫంక్షన్ జరుగుతుంది, మీరు రండి అని చెప్పేసి ఇక వెంటనే ఆడవాళ్ళందరూ వెళ్ళిపోవటంతో బసవ వాళ్ళ అమ్మ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక వెంటనే అమ్మ తులసి, ఇక అత్తయ్య మావయ్య వాళ్ళు వచ్చారు, వాళ్ళని వెళ్ళి పలకరించురామ్మా అని లక్ష్మి చెప్పడంతో, అలాగేనమ్మా అని చెప్పేసి బసవ వాళ్ళను పలకరించడానికి తులసి అయితే వెళ్తుంది. ఆ పాటికే బసవ వాళ్ళు, ఏంటో ఆ యాక్సిడెంట్ కరెక్ట్గా అటు వెళ్ళే టైంలో జరగకపోతే ఈ పాటికి పెద్దమ్మాయి కూడా పెళ్ళైపోయి ఉండేది అని చెప్పేసి ఇక ఆ రోజు శ్రీకాంత్ జరిగిన యాక్సిడెంట్ని గుర్తు తెచ్చుకుంటూ ఉండటంతో, మావయ్య గారు ఏంటి యాక్సిడెంటు చావు అని మాట్లాడుతున్నారు, ఏమైంది అని అనగానే, అమ్మో ఇంకా మొత్తం వినేసిందేమోనని తెగ కంగారు పడిపోయాను అని బసవ, అబ్బే ఏం లేదమ్మా, ఎక్కడో యాక్సిడెంట్ జరిగిందంట, దాని గురించి మాట్లాడుకుంటున్నాంలే, అవును ఇంతకీ నువ్వెలా ఉన్నావమ్మా అని అనగానే, నేను బాగున్నాను మావయ్య, మీరు బాగున్నారు కదూ, అక్కడ జానుకి హల్దీ ఫంక్షన్ జరుగుతుంది, మీరు కూడా రండి అత్తయ్య, ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు అని చెప్పేసేసి ఇక మన సిద్ధు వాళ్ళ అమ్మని కూడా తీసుకొని వెళ్తూ ఉంటుంది. అయితే ఇక సిద్ధు అదే టైంలో లోపలికైతే వస్తాడు. బయట ఉన్న కటౌట్స్ అవి కూడా చూసుకోకుండా రావటంతో, లక్ష్మక్క ఎక్కడ ఉంది, చాలామంది జనాలే వచ్చారే, లక్ష్మక్క తన కూతురు పెళ్లిని చాలా బాగానే జరిపిస్తుంది అని చెప్పేసేసి, అవును పెళ్ళి కదా హడావుడిలో ఉండుంటుంది, కాసేపు ఆగితే లక్ష్మక్క తప్పకుండా కనిపిస్తుంది అని చెప్పేసి సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు. మరోపక్క జానుకి విశ్వ కాల్ చేస్తూ, కమాన్ జాను ఫోన్ లిఫ్ట్ చేయి, ఆ జై నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంటున్నాడు, కమాన్ జాను ప్లీజ్ జాను ఈ పెళ్ళి ఆగాలి జాను అని ఫోన్ చేస్తున్నప్పటికీ కూడా జాను ఫోన్ లిఫ్ట్ చేయదు కదా. తన ఫ్రెండ్స్ ఏమో జానుని ఆట పట్టిస్తూ ఉంటారు. ఈ లోపల జాను నా మొబైల్ ఎక్కడుందని చూసుకునేసరికి విశ్వ 3 టైమ్స్ కాల్ చేశాడేంటి, ఎందుకు చేశాడు అని చెప్పేసి ఇక వెంటనే విశ్వకి ఫోన్ చేస్తుంది. ఇక విశ్వ ఫోన్ రింగ్ అవటంతో, అమ్మయ్య జాను నువ్వే చేస్తున్నావా అని చెప్పేసి అనుకుంటూ జాను మాట్లాడుతూ ఉన్న సమయంలో ఒక్కసారిగా జై అయితే జాను దగ్గరకైతే గదిలోకైతే వచ్చేస్తాడు. ఇక వెంటనే జాను ఫోన్ని పక్కన పెట్టేస్తుంది. తన ఫ్రెండ్స్ అందరూ, ఏ జాను నీ కాబోయే భర్త నిన్ను ముందు అందరికన్నా ముందు నిన్ను తనే చూడాలని చెప్పేసి లోపలికి వచ్చినట్టున్నాడే, ఇక మాతో పనేముంది, మేం వెళ్తున్నాం అని చెప్పేసి ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోతారు. ఈ మాటలు ప్రతి మాట కూడా విశ్వాకి ఫోన్లో అయితే వినిపిస్తూ ఉంటాయి. జాను ఏంటి ఫోన్ పక్కన పెట్టేసిందా అని ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటారు. సార్ ఏంటి సార్ ఇలా వచ్చారు, అవతల హల్దీ ఫంక్షన్కి టైం అవుతుంది కదూ అని చెప్పేసి అనగానే, అవును జాను కానీ ఇప్పుడు నువ్వు పెళ్లి కూతురివి కాబోతున్నావు, ఇక ఎప్పుడైనా సరే నిన్ను ప్రేమించేవాడిని నేను కాబట్టి నువ్వు ఎలా ఉన్నావని చూడాలి అనిపించింది, అందుకోసమే వచ్చాను అని చెప్పేసి అనగానే, ఇంకాసేపట్లో మనం భార్యాభర్తలం కూడా కాబోతున్నాం కదా సార్ అని చెప్పేసి జాను అంటూ ఉంటుంది. అవును జాను అవును, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి చెప్పడంతో ఇక వెంటనే అక్కడ కళ్యాణి ఇక మన తులసి వచ్చేసేసి అక్కడ హల్దీ ఫంక్షన్కి రెడీ అవ్వమంటున్నారు, రాజాను అని చెప్పేసి అనగానే ఇక వెంటనే సరే సార్ హల్దీ ఫంక్షన్కి స్టార్ట్ అవుదాం అని చెప్పేసి చెప్పడంతో మొత్తానికి అయితే జానుని హల్దీ ఫంక్షన్కి రెడీ చేస్తూ ఉండటంతో పక్కనే ఉన్న కీర్తి అంటుంది, ఏంటి తులసి నువ్వు పసుపు రాస్తావా, అసలు ఇలాంటి ఫంక్షన్లకి నువ్వు దూరంగా ఉంటే మంచిది కదా, నువ్వు నీ నీ యొక్క తీరుని నీకు జరిగినవన్నీ కూడా నీ చెల్లెళ్ళకు కూడా అంటిద్దాం అనుకుంటున్నావా అని చెప్పేసేసి కీర్తి అయితే మాటలంటుంది. లేదు వదిన, నేను అటువంటివి ఏమీ కూడా చెయ్యను, ఎందుకంటే నా చెల్లెలి పెళ్ళి మంచిగా జరగాలనే నేను కోరుకుంటాను అని అక్కడి నుంచి తులసి వెళ్ళిపోతూ ఉండగా, ఒక్క నిమిషం ఆగక్క,
నువ్వే నాకు బొట్టు పెట్టాలి, నీ చేతులతో నువ్వే నాకు పసుపు రాసి ఇక మంగళ స్నానం చేయించాలి అని చెప్పేసి జాను చెప్పటంతో సరే అని చెప్పేసి తులసి జానుకి దగ్గరుండి అన్నీ కూడా జరిపిస్తూ ఉంటుంది. అక్కడ పెళ్లి కొడుకు కూడా చేసే ముహూర్తం అయితే వస్తుంది కదా, బాబు మీకు మంగళ స్నానం జరిపించాలి రండి బాబు అని అనగానే, సారీ అంకుల్, నాకు మంగళ స్నానం చేయించడానికి ఎవరూ లేరు, నేను ఒక అనాథని అని చెప్పటంతో ఇక వెంటనే దయచేసి మీరు అలా అనొద్దు బాబు, ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి మీరు కూడా మా ఫ్యామిలీలో మెంబర్ అయిపోయారు, మీకు మంగళ స్నానం చేయించడానికి ఎవరూ లేకపోవడం ఏంటి, మేమందరం ఉన్నాం కదా, రండి రండి అని చెప్పేసేసి ఇక మొత్తానికి సీనయ్య తన కొడుకులను కూడా పిలిపించి జైకి మంగళస్నానానికి అయితే రెడీ చేపిస్తారు. జైకి అలానే జానుకి మంగళస్నానం జరిపిస్తూ ఉంటారు. జాను మొబైల్ని అక్కడే మర్చిపోతుంది కదా, జాను మొబైల్ని అక్కడ మర్చిపోవటంతో ఇక వెంటనే విశ్వ ఛా, ఈ అవకాశం కూడా పోయింది, హల్దీ ఫంక్షన్కి వెళ్ళిపోయినట్టుంది, ఆ తర్వాత పెళ్లి కూతురుగా రెడీ చేసి పీటల మీదే కూర్చోపెట్టేస్తారు, ఈ లోపలే నేను వెళ్ళిపోను అని చెప్పేసి కరెక్ట్గా కళ్యాణ మండపం దగ్గరకైతే వచ్చేస్తాడు. కానీ అతి తెలివైన ఈ జై ఏం చేస్తాడంటే, ఆల్రెడీ తను ఫోటోలు పంపిస్తూ ఉంటాడు కదా, ఏంటి నాకు ఇంకా ఫొటోస్ రావటం లేదేంటి అని చెప్పేసి అనగానే, వాళ్ళకి ఫొటోస్ తీస్తున్నానని తెలిసిపోయింది సార్, అందుకోసమే ఈ పెళ్ళి ఎలాగైనా వాళ్ళు ఆపాలని అనుకుంటున్నారు, ముఖ్యంగా విశ్వ అని చెప్పడంతో జై అయితే మొత్తానికి అనుమానం వస్తుంది. పంతులు గారిని కూడా కనుక్కుంటాడు. ఇక విశ్వ నిజం తెలుసుకున్నాడని తెలిసి విశ్వాని కళ్యాణ మండపం లోపలికి రానివ్వకోకుండా ఇక విశ్వకి అయితే యాక్సిడెంట్ చేపించేస్తాడు జై. కళ్యాణ మండపం దాకా వచ్చిన విశ్వాను ఇక అంబులెన్స్లో అయితే మొత్తానికి అంబులెన్స్కి కాల్ చేయడంతో మొత్తానికి హాస్పిటల్లో అడ్మిట్ అయిపోతాడు విశ్వ. ఇక విశ్వ హాస్పిటల్లో ఉన్నాడని తన తల్లిదండ్రులకు కూడా ఇంకా పూర్తిగా తెలీదు. ఈ విషయం తెలుసుకున్న జై ఇప్పుడు హ్యాపీగా ప్రశాంతంగా పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసేసి ఇక మొత్తానికి అయితే విశ్వకి యాక్సిడెంట్ అన్న విషయం తెలుసుకున్న తర్వాత చాలా హ్యాపీగా ఉంటాడు జై. అయితే ఇక పెళ్లి కూతుర్ని రెడీ చేయడానికి హల్దీ ఫంక్షన్ అయిపోయిన తర్వాత రెడీ చేస్తారు కదా, అప్పుడు కనిపిస్తాడు ఇక లక్ష్మక్కకి సిద్ధు. అయితే లక్ష్మక్క చాలా బిజీగా ఉన్నట్టున్నావు కదా అని అనగానే, అయ్యో తమ్ముడు, ఎంతసేపు అయింది నువ్వు వచ్చి, ఇదిగో ఈ పెళ్ళి హడావుడిలో పడి మర్చిపోయాను, సారీ తమ్ముడు అని అనగానే, అదేంటక్క, నీ కూతురు పెళ్ళిలో నువ్వు హడావుడిగా లేకపోతే ఇంకెలా ఉంటావు అని చెప్పేసి అనగానే, రా బాబు మా అమ్మాయిని పరిచయం చేస్తాను అని అంటూ ఉండగా, అయ్యో పరిచయం ఎందుకు, మరి కాసేపట్లో పెళ్ళి కూడా చూస్తాం కదా అని చెప్పేసి చెప్పంగానే, అలాగే బాబు వెళ్ళి కూర్చో అని చెప్పేసి ఇక సిద్ధుని అయితే కూర్చోమని అంటారు. ఇక సిద్ధు ఏదో మొబైల్ ఫోన్ వచ్చింది, సిగ్నల్స్ రావటం లేదని చెప్పేసి మాట్లాడుకుంటూ ముందుకైతే వెళ్తాడు. అలా ముందుకు వెళ్ళి మాట్లాడుకుంటున్న సిద్ధుకు కటౌట్లో జాను ఫోటోని అయితే చూసి షాక్ అయిపోతాడు. ఇదేంటిది, కళ్యాణి వాళ్ళ చెల్లెలు పెళ్ళా ఇది అని చెప్పేసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అంతేకాదు, ఇక వీళ్ళ అక్కే కదా కళ్యాణి అని చెప్పేసేసి, నేను ప్రేమిస్తున్నది నా లక్ష్మక్క కూతురు కళ్యాణినేనా, ఇంతకాలం వాళ్ళ కూతుర్ని ప్రేమిస్తున్నానని నేను లక్ష్మక్కకు చెప్తున్నానా అని చెప్పేసి సిద్ధు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఆ తర్వాత కళ్యాణి కోసం మొత్తం వెతుకుతూ ఉండటంతో బ్యూటిఫుల్గా కనిపించిన కళ్యాణిని చూసి ఎంతగానో సంబరపడిపోతూ ఉంటాడు సిద్ధు. అయితే అలా కళ్యాణిని చూసి సంతోషపడ్డాడో లేదో, అవతల తన తండ్రి బసవ, తల్లి, తన నానమ్మ, వదిన 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 వీళ్ళందరూ కూడా కనిపించడంతో ఒక్కసారిగా ఇదేంటిది, వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు అని అనగానే, ఏంట్రా ఏంటి మీ చెల్లి ఫోన్ చేసేసిందని చెప్పేసి ఈ పెళ్ళికి వచ్చేసావా, ఈ పెళ్ళికి రమ్మని ఎంతగా బతిమలాడానరా సిద్ధు, పోనీలేరా కీర్తి ఫోన్ చేసినందుకైనా వచ్చావు అని చెప్పేసి అనగానే, ఇక కీర్తి సిద్ధుని చూస్తుంది. ఏంటన్నయ్యా, మా ఇంట్లో ఫంక్షన్ అంటే రాను రాను అని అన్నావు, మొత్తానికి నువ్వు వచ్చేసావు, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి అనగానే, పక్కనే ఇక తన వదిన ఉంటుంది కదా, వదిన అని చెప్పేసి అనగానే, ఏంటి సిద్ధు పెళ్ళికి రానన్నావు మళ్ళీ వచ్చావు అని చెప్పేసి అనగానే, వదిన ఇది ఎవరి పెళ్ళి అని అనగానే, ఊరుకో సిద్ధు, నువ్వు ఎవరి పెళ్ళికి వచ్చావు నీకు తెలీదా, ఇక
నీ చెల్లెలు మరదల పెళ్ళికి వచ్చావు, ఇక తన ఆడబడుచు పెళ్ళికే వచ్చావు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇక తను ప్రేమిస్తున్నది ఎవరినో కాదు అని చెప్పేసేసి ఆ ఇంటి అమ్మాయిని అని తెలుసుకుంటాడు సిద్ధు. అంతేకాదు ఇక ఆ అమ్మాయి గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం ఇక పెళ్లిలో తన వదినతో మాట్లాడుతూ ఉండటంతో అక్కకు పెళ్లి చేయకోకుండా చెల్లెలకు పెళ్లి చేయటం ఏంటి అని పక్కన వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండటంతో పాపం వాళ్ళకు తెలియదేమో సిద్ధు, తనకి కూడా పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయింది. ఇంతకన్నా గొప్ప సంబంధమే వచ్చింది. కాకపోతే తన భర్త శ్రీకాంత్ యాక్సిడెంట్లో పెళ్లి ముహూర్తానికి చనిపోవటంతో ఆ అమ్మాయి అలా ఒంటరిగా అయిపోయింది అని చెప్పటం అయితే జరుగుతూ ఉంటుంది. ఇక అలా చెప్పటం జరగటంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మన సిద్ధు అయితే. ఏంటి, తనకు పెళ్ళి జరిగి ఆగిపోయిందా? అంటే నాతో పెళ్ళి రాసి పెట్టి ఉందనుకుంటా, అందుకోసమే ఇక అలా జరిగి ఉంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అయితే ఇక ఇదిలా ఉండగా అందరూ భోజనాలు చేస్తూ ఉంటారు. ఇక పాపకు కూడా ఆకలిస్తూ ఉంటుంది కదా, కానీ అమ్మ అని పిలవకూడదని ఇంట్లో వాళ్ళందరూ కూడా రూల్స్ చెప్పడంతో ఇక వెంటనే సరే అని చెప్పేసేసి పాప తన కాలు నొప్పితోటే మొత్తానికి బఫే దగ్గరికి వెళ్ళి భోజనం చేయాలి అని అనుకుంటూ ఉంటుంది. ఆ పాప అలా కష్టపడ్డం చూస్తూ సిద్ధు అస్సలు ఊరుకోలేడు. ఇక వెంటనే ఇక నువ్వెందుకమ్మా వెళ్తున్నావు, నేనే నీకు తీసుకొని వస్తాను ఉండు అని చెప్పేసేసి సిద్ధు ఆ పాపనైతే తీసుకొని వస్తాడు. ఆ పాపను తీసుకొని వచ్చి మొత్తానికి తన దగ్గర ఉన్న దగ్గరికే ఇక ప్లేట్ తీసుకొని వచ్చి, అవును నువ్వు ఒక్కరిదానివే వచ్చావు, మీ అమ్మా నాన్న లేరా అని అనగానే, లేరు ఇక్కడ ఎవరు నాకు అమ్మా నాన్న అని చెప్పంగానే సిద్ధు చాలా బాధపడతాడు. సరే అయితే ఒక్క నిమిషం ఆగు అని చెప్పేసి సిద్ధు నేనే మీ నాన్నననుకో అని చెప్పేసేసి చక్కగా భోజనం అయితే తినిపిస్తూ ఉంటాడు. ఒక్కసారిగా తులసి పాప ఎక్కడికి వెళ్ళిందా అని చూసేసరికి పాపకు సిద్ధు భోజనం తినిపిస్తూ ఉండటంతో అప్పటిదాకా రౌడీ ఫెలో అనే కోపంతో ఉన్న మన తులసి ఆ రకంగా పాపకు భోజనం తినిపించడంతో ఇంతమంది కళ్యాణ మండపంలో ఇంతమంది ఉన్నారు, కానీ పాప ఆకలి తెలుసుకొని భలే భోజనం పెడుతున్నారే అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటుంది మన కళ్యాణి అయితే. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. మరి పాపకు భోజనం తినిపించడంతో మన తులసికి సిద్ధు మీద ఒపీనియన్ అయితే మారుతుంది. మరి మన లక్ష్మక్క తమ్ముడు సిద్ధుని ఆ అమ్మ ఫ్రెండ్ అంటున్న అబ్బాయి కూడా తనే అని ఈ పెళ్ళిలో తెలుసుకోబోతుందా? ఇక విశ్వ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నాడు. మొత్తానికి ఎట్టకేలకు ఏమి జరిగినా ఎవరెన్ని అన్నా కూడా తను వేసుకున్న ప్లాన్ ప్రకారం జై ఆఖరికి జాను మెడలో అయితే 3 ముళ్ళు కూడా వేసేస్తాడు రానున్న ఎపిసోడ్లో. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. ఒక రాక్షస ప్రేమను చూపిస్తున్న ఇక ఒక వ్యక్తిని పెళ్లి చేసుకొని బంగారు పంజరంలోకి నేను వెళ్ళిపోయానని తెలుసుకున్న తర్వాత జాను లైఫ్ ఎలా మారబోతుంది, రానున్న ఎపిసోడ్లో సిద్ధు అలానే తులసి మధ్య లవ్ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయి, ఇవన్నీ కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.